హాయ్ హలో వెల్కమ్ టు ద జాబ్ సైక్యూ. టుడే క్లాస్ తెలంగాణ హిస్టరీలోని శాతవాహనులు టాపిక్. శాతవాహనుల్లో వాళ్ళు వేసిన శాసనాల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల రాజులు వచ్చేసి అందరూ ప్రాకృతం లాంగ్వేజ్లోనే ఈ శాసనాలు అనేటివి వేయించారు. అండ్ భారతదేశంలో లభించిన మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే గిగార్ శాసనం అనమాట. ఇది క్రీస్తు శకం 150లో రుద్రదముడు వేయించాడు. అండ్ శాతవాహనంలో శాసనాన్ని వేయించిన మొట్టమొదటి రాజు కన్వా రాజు. అండ్ శాసనాల గురించి కొన్ని తెలుసుకుందాం. అవి ఏవంటే నానగఢ్ శాసనం. ఈ నానగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారంటే మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించిందనమాట. అండ్ నాసిక్ శాసనం వచ్చేసి గౌతమి బాలశ్రీ వేయించింది. గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ అనమాట. అండ్ మాక్యధోని శాసనం ఈ మూడవ పులోమావి వేయించాడు. అండ్ హతిగుంబ శాసనం వచ్చి కారవేలుడు వేయించాడు. అండ్ జూనాగఢ్ అన్న గిర్నార్ శాసనం అన్న ఒకటి. ఇది రుద్రదమనుడు సంస్కృతం భాషలో వేయించాడు. ఇది మొట్టమొదటి శాసనం అనమాట. అండ్ అమరావతి శాసనం వచ్చేసి రెండవ పులోమావి వేయించాడు. అండ్ ఈ శాసనాలన్నీ మెయిన్గా చూసుకుంటే మనకు తెలంగాణ హిస్టరీలో వస్తే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా వస్తుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఏ టాపిక్స్ మీకు డౌట్గా ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బట్టి పోలు నిగమ సభ శాసనం. ఈ శాసనాన్ని వచ్చేసి కుబేరుడు వేయించాడు. ఈ శాసనంలో శాతవాహనుల కాలం నాటి పట్టణ ప్రణాళికను తెలియజేసే నిగమ సభ గురించి ఉంటుంది.